వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని ఆటో స్టాండ్ వద్ద తెలుగునాడు కార్మిక పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వీరవల్లి మురళి మాట్లాడుతూ వైసీపీ జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రోడ్ల గుంతలు మయంగా మారి ఆటో కార్మికులు వాహనాలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటో తోలుకొని వచ్చిన సంపాదన వాటి మరమ్మతులకే సరిపోని పరిస్థితులు కార్మికులు ఎదుర్కొన్న పరిస్థితి అని అన్నారు. కూటమి ఘన విజయం సాధించేందుకు ఆటో కార్మికులు కూడా తనదైన శైలిలో కృషి చేశారని తెలిపారు. ఆటోలో ఎక్కే ప్రయాణికులకు అధ్వాన రోడ్ల పరిస్థితి, చదువుకునే విద్యార్థులకు పెంచిన ఫీజులు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మారిన పరిస్థితులపై ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తూ కూటమి గెలుపుకు కృషి చేశారని అన్నారు. ఆటో కార్మికులందరికీ కార్మిక పరిషత్ తరపున అన్ని విధాలా అండగా ఉంటానని, కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని మురళి హామీ ఇచ్చారు. కార్మిక పరిషత్ సంఘ సభ్యులు, ఆటో కార్మికులు, గణేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సునామీ చూసాం మనం. 164 సీట్లతో కూటమి అభ్యర్థులను ఏ విధంగా ప్రజలు గెలిపించారో మనం చూసాం. వైసీపీ అన్నాడు పుట్టగతుల్లో రాష్ట్రంలో ఎవరికి కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి, పేదవాడికి మేలు చేస్తా, ఈ రాష్ట్రానికి మేలు చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా, అనేకమైనటువంటి దొంగ హామీలతో యువతకి ఉద్యోగ అవకాశాలు తెప్పిస్తా, పోలవరం కడతా, రాజధాని నిర్మిస్తా అని చెప్పేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడో మనం చూసాం. ముఖ్యంగా పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నాడు. దొంగ మందు, బ్రాండ్లు వేరు, ముందంతా ఒకటే, రంగు నీళ్ళల్లో స్పిరిట్ కలిపి దాంట్లో విష పదార్థాలు కలిపి దొంగ మందుని ప్రజల యొక్క జీవితాలతో ఎంతోమంది ఈ రాష్ట్రంలో 100,000 మంది కిడ్నీలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, వేల కుటుంబాలు ఈ జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్నాడు. నువ్వు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఏల్దామనుకుంటే ప్రజలు ఊరుకుంటారా? సమయం వచ్చింది, అంతా కూడా కడుపులో పెట్టుకున్నారు. సమయం వచ్చినప్పుడు చూపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ తెనాలి వారి పిలుపు మేరకు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాసు గౌరీ శంకర్, జనరల్ సెక్రటరీ కిషోర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పుణ్యవతి, సుధాకర్, సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, విజయ్ కుమార్, మామిడాల శ్రీనివాసరావు, మహేష్, గుమ్మడి రవిరాజు, మదిర సురేష్, పెదపూడి భూషణం, మేరుగ బాబావలి, హుస్సేన్ మరియు కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు, న్యాయ సేవాధికార సిబ్బంది పాల్గొన్నారు. వాస్తవంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పర్యావరణాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరికి మీద ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి పర్యావరణ కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఈ మొక్కలు ఉండటం వలన మనం ఆక్సిజన్ మనం డెవలప్ చేసుకొని ఈ యొక్క ఎండ వేడిని తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ను కూడా నివారించి మనం ముందు ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కడు పౌరులు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేపట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా బార్ అసోసియేషన్ తరఫున మేము విధిగా చెప్తాం. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు వారి భాగస్వామ్యంతో మా ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ గారు, ఇంకా సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు, పన్ను విజయకుమార్ వగైరా అందరూ కూడా మా యొక్క కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. మరి పర్యావరణం పరిరక్షించుకోవడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత. అందులో న్యాయవాదులుగా మేము ముందు వరుసలో ఉంటాం. మా కోర్టులో గతంలో కూడా మేము చాలా మొక్కలు నాటడం జరిగింది. అవి ఈ రోజున పెద్ద అయ్యి అందరికీ నీడనిచ్చి కక్షిదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలో ప్రతి చోట
మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాలి. అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు కావాలని ప్రజలందరూ కూడా మనం ఈ రోజును చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం చాలా తేడా వచ్చింది. మన భారతదేశంలో అయితే దాదాపుగా 44 డిగ్రీల నుంచి 54 డిగ్రీల దాకా మరి ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే చెట్లు నరికేయటం, అడవులు నరికేయటం, ఎక్కడా కూడా పర్యావరణం మీద ప్రజలకి అవగాహన లేకుండా పోవటం. ప్రభుత్వాలు కూడా విధిగా ఈ ఒక సంకల్పంగా తీసుకుని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమం, దాన్ని పెంచే బాధ్యత ప్రతి ఇంటికి కూడా అప్పచెప్పి ఈ ఎక్కడైతే మనం ఈ రోడ్ల వెంట ఎక్కువగా మనం మొక్కలు నాటగలిగి ఉంటుందో దాని దాదాపుగా 3-4 డిగ్రీల సెల్సియస్ మనం తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం బాగుండాలని చెప్పి కోరుకుంటూ స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన పట్టణంలో ఏకైక నరసింహస్వామి దేవస్థానం నాజర్పేటలో వేంచేసి ఉంది. ప్రతి సంవత్సరం స్వామివారికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విశేషంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. బుధవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవానికి పరశివానంద భారతి ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ అఖండ విజయం సాధించడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కొత్తపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఘన విజయాన్ని అందించిన 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని నాయకులు పేర్కొన్నారు. వస్తుందండి. ఇంతటి ఘనమైన విజయాన్ని అందించినటువంటి 5 కోట్ల ప్రజానీకాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించాలి, రూల్ ఆఫ్ లా నడవాలి, అందరినీ సమానంగా చూడాలి, రాక్షసన పరిపాలన కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, సామాన్యుడు, రైతు, శ్రామికుడు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలంటే మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుపుతోనే ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం సాధ్యమైందనే ఉద్దేశంతో మీరు అందరూ ఇచ్చినటువంటి ఈ యొక్క ఘనమైన విజయానికి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చారు. ఏదైతే నవరత్నాల పేరుతో నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నవగ్రహాల కంటే దారుణాది దారుణమైనటువంటి శనిగ్రహంలాగా పట్టి నువ్వు పీడిచావో ఇవాళ నీకు ఆ సంఖ్యనే ప్రజలు ప్రసాదించారు. నీకు కేవలం 9 సీట్లు మాత్రమే ఇచ్చి నీ నవరత్నాలకి నీ నవరంధ్రాల్లో ఈ 9 సీట్లు పెట్టుకోమని చెప్పారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్రకు కూడా అనర్హుడు కానీ నువ్వు ఇకనైనా సరే ప్రజా తీర్పును గౌరవించి రాబోయే కాలంలో ఆత్మవిమర్శ చేసుకొని ఈ యొక్క పరాజయం ఎందుకు జరిగింది, అసెంబ్లీ సాక్షిగా నేను సాగించినటువంటి దురాగతాలేంటి, ప్రజానాయకుడు మరి అభివృద్ధి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని మరి నువ్వు ఆ రోజున అసెంబ్లీలో ఏ రకంగా పరాభవం చేశావో దానికి తార్కాణం, దానికి నిదర్శనమే నీకు ఈ ప్రజా తీర్పు. అదేవిధంగా శివాజీ చౌక్లోని కాళికాదేవి ఆలయంలో మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. రాక్షస పాలన అంతమై రాముని పాలన వచ్చిందని పార్టీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని చెప్పి 101 కొబ్బరికాయ కొడతానని మా అమ్మాయి మొక్కుంది. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం బీజేపీ అందరూ కూడా అన్ని కూటమి సభ్యులు అందరూ కూడా కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈనాడు మొక్కు తీర్చుకోవడం జరిగింది. మనోహర్ గారు అత్యంత మెజార్టీతో గెలవడం అందరికీ సంతోషకరంగా ఉంది. ఆయన అభివృద్ధికి చిహ్నమైన మనిషి, అన్ని తరాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మేమందరం కార్యకర్తలు అందరం కూడా సంతోషంగా ఉన్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చిందేమని అన్నట్టు రాష్ట్రం మొత్తం ప్రతి ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దుష్ట పరిపాలన ఈ రోజుతో అంతమందించి ఆ కాళీమాత ఆశీస్సులతో రాబోయే రోజులు మన అందరికీ సుఖంతా బాగుంటుందని కోరుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా నరకాసుడు వధ అయింది. ఎంతో ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటాం. సంతోషంగా ప్రతి కుటుంబం ప్రతి మనిషి కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గడిచిపోయిన 5 ఏళ్లలో ఎన్నో బాధలు అనుభవించారు. ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయింది. మరి పిల్లలకు ఉద్యోగాలు లేవు, అలాగే వ్యాపారాలు లేవు, ప్రతిదీ వ్యవసాయానికి రైతుకి అన్ని విధాల కష్టాలు, ఇలా అన్ని రంగాల్లో కూడా అసమర్థ పాలన అయిపోయింది. దాన్ని పోయిన పాత్రని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి అత్యధిక మెజార్టీతో మళ్ళీ ఈ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఇది ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజున ఇక్కడ శివాజీ చౌక్ సెంటర్లో మరి ఎంతో కోలాహలంగా అన్ని వార్డులు వాళ్ళు ఇక్కడ కలిసి ఓ పండుగ వాతావరణంలో ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా ఇక్కడ ఉత్సాహంగా అందరూ కూడా కీర్తనలు కొడుతూ మరి ఎంతో ఘనంగా గెలుపు ఆనందాన్ని అందరూ కూడా పంచుకుంటున్నారు. అదేవిధంగా 7వ వార్డు ప్రజలు పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో భారీ కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. 5 సంవత్సరాల దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ప్రజలు కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో పడిన బాధలకి ఈరోజు విముక్తి జరిగింది. గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా చేసుకున్నారో ప్రజలు ఈరోజు కూడా అంత సందడి వాతావరణంగా అందరూ చేసుకున్నారు. ఇంక ముందు రోజుల్లో మన జై సేవ్ అమరావతి మరియు చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. వార్డు తరపున తెలుగుదేశం విజయోత్సవం చేసుకుంటున్నాం. ఈ వార్డులో ఎప్పుడు లేని విధంగా 1150 మెజార్టీ వచ్చింది. ఈ వార్డు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడు ఎంత లేదు. వార్డు పరిపాలన సహకరించారు నాయకులు. సమీకృషితో విజయాన్ని చేకూర్చాం. ఇది ఎన్టీ రామారావు గారికి అంకితం చేస్తున్నాం. యంగ్ జనరేషన్ టీం సభ్యులు క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితునికి నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక అమరావతి ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న రమేష్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బాధితునికి 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో తాళ్ళూరి రమేష్ అనే వ్యక్తి సుమారు 46 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల తను కోత మిషన్ కటింగ్ చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేటోడు. మరి అతనికి భార్య కూడా లేదు. ఇటీవల తనకి నోటి క్యాన్సర్ రావడంతో కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. తనకి జీవనానికి కూడా ఏ ఆధారం లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబం టీం యంగ్ జనరేషన్ని సంప్రదించగా ఈరోజు మా తరపున రమేష్ గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రమేష్ గారి కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఒక చిన్న విరామం.